ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఈ మునగాకు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము మునగాకు ఫ్రై చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ మునగాకు మంచిగా ఆకులు ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఎల్లిపాయలు 1/2 కప్పు, పోపు కొరకు ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్కి కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర కచ్చపచ్చగా నూరి వేస్తే టేస్ట్కు బాగుంటుంది. అందుకని అలా కొన్ని తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. చేసుకోబోయే విధానము: ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాము. బౌల్లో వాటర్ పోసి కొంచెం వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఈ మరిగే వాటర్లో ఈ ఆకును వేసి ఉడకబెడదాము. ఆకు మొత్తం మంచిగా ఉడికే వరకు ఇలాగే కొంచెం మంచిగా కలిపెట్టుకుంటూ ఉందాము. ఒక 5-10 మినిట్స్లోనే ఆకు మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఆకు మంచిగా ఇలాగా ఉడికింది కదా. ఇప్పుడు వాటర్ వంపేసి చల్లగా అయిన తర్వాత గట్టిగా పిండి ఒక ప్లేట్లో తీసుకుందాము. వాటర్ వంపేసి చల్లగాలికి పెట్టాం కదా, మొత్తం ఇప్పుడు మంచిగా ఇట్లాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు గట్టిగా ఇలా పిండుకొని వాటర్ లేకుండా మనం ఎంత గట్టిగా పిండుకుంటే అంత మంచి ఫ్రై లాగా వస్తుంది. ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము. మొత్తం ఇలా పిండేసుకుందాము. మునగాకును ఉడకబెట్టి గట్టిగా పిండి చూడండి ఇలా పొడి పొడిగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పెట్టుకొని ఫస్ట్ పోపు గింజలు వేద్దాము. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా మంచిగా ఫ్రై చేసుకొని ఈ ఎల్లిపాయలు మనం తీసి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయలు కూడా వేసేద్దాము. ఎల్లిపాయలు ఎన్ని వేసుకుంటే చాలా అంత టేస్ట్ వస్తుందండి. ఎన్నైనా వేసుకోవచ్చు. మొత్తం టేస్ట్ అంతా ఈ ఎల్లిపాయలతోనే ఉంటుంది. ఇది కొంచెం ఎల్లిపాయలు మగ్గిన తర్వాత కరివేపాకు వేద్దాం. ఎల్లిపాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ గట్టిగా పిండి తీసుకున్న ఆకుకూర ఉన్నది కదా, మునగాకు, అది కూడా కొంచెం మళ్ళీ ఫ్రై అయ్యే వరకు మనం ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆ లోపు ఎల్లిపాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇవి కూడా కొంచెం మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ మునగాకుని వేద్దాము. మునగాకుని వేసి కొంచెంగా ఫస్ట్ కలియపెట్టుకుందాము. ఇలా మొత్తం వేసాము కదా. ఇప్పుడు మనము ఈ సాల్ట్ని కూడా వేద్దాము. సాల్ట్ని ఇప్పుడే మనం వేసేసి కలియపెడుతూ ఉంటే మొత్తం మంచిగా ఈ మునగాకుకి పట్టి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలానే కొంచెం పచ్చి ఉంటుంది కదా, ఈ పచ్చి పోయే వరకు ఇలా కలియపెట్టుకుంటూ ఉందాము. ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు పసుపు, ఈ కారం కూడా వేసేద్దాము. కానీ పచ్చికారం కన్నా ఒట్టికారం అయితేనే చాలా బాగుంటుందండి. అందుకని నేను ఒట్టికారమే వేసాను.
ఇప్పుడు కూడా మంచిగా ఒక 5 మినిట్స్ ఇలాగే కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి, ఆకుని మంచిగా మనము పసుపు ఉప్పు అన్నీ వేసి కారము వేసి ఇలా కలియపెట్టుకున్నాం కదా. చూడండి ఎంత మంచి ఫ్రైడ్గా వచ్చిందో. ఇప్పుడు మనము చిన్నది ఒక రోల్ లాంటిది తీసుకొని కొంచెం జీలకర్ర, ఇంతకుముందు మనం బౌల్లో తీసుకున్నాం కదా, ఈ జీలకర్ర, ఈ ఎల్లిపాయలు పచ్చపచ్చగా నూరి కూరలో వేసేద్దాము. ఎల్లిపాయ జీలకర్ర కచ్చపచ్చగా ఇలాగా నూరుకున్నాం కదా. ఇప్పుడు ఇది మంచిగా ఇలాగా ఈ ఫ్రైడ్లో వేసేద్దాము. వేసి మంచిగా కలిసే వరకు ఇలాగా ఒక 2 మినిట్స్ మంచిగా కలియపెడదాము. ఈ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు ఫ్రైని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తప్పకుండా చేసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ప్రతి ఒక్కరు కూడా తినొచ్చండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇప్పుడు ఇలాగా ఒక 2 మినిట్స్ ఇలాగా కలియపెడతా ఉందాము. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు ఫ్రై అండి, చాలా హెల్తీ రెసిపీ ఇది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.